మనుషులపైనే కాదు, కొందరికి జంతువులపై కూడా చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. కొందరికైతే వాటితో విడదీయరాని అనుబంధం. పెంపుడు జంతువులు మరణిస్తే చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిన పరిస్థితులను కూడా మనం చాలానే చూసాం. కానీ ఓ యువకుడు డిప్రెషన్ దాటిపోయి ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. పెంపుడు కుక్క చనిపోయిందన్న బాధతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందంటే కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని జీర్ణించుకోలేక రాజశేఖర్ అనే యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని హెగ్గాదేవరపురంలో నివాసం ఉండే రాజశేఖర్ 9 ఏళ్లుగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి బౌన్సీ అనే పేరు పెట్టాడు. దాన్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇంట్లో ఒక మనిషిలాగే బౌన్సీని చూసేవారు, మంచి ఆహారం పెట్టేవారు. రాజశేఖర్కి బౌన్సీ అంటే చాలా ఇష్టం. అయితే ఆ శునకం అనారోగ్యంతో మంగళవారం నాడు చనిపోయింది. దాంతో అదే రోజు తన వ్యవసాయ క్షేత్రంలో దాని అంత్యక్రియలను నిర్వహించాడు. ప్రాణంగా చూసుకున్న బౌన్సీని కోల్పోవడం రాజశేఖర్ను తీవ్రంగా కలిచివేసింది. దాని మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా బౌన్సీని కట్టడానికి ఉపయోగించిన చైన్తోనే ఉరేసుకున్నాడు. తన ఇంట్లో శవమై కనిపించాడు. ఈ ఘటనపై మదనాయకనహల్లి పోలీస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.